క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 43వ వచనం, పేజీ నెంబరు 81, కొత్త నిబంధన 81 పేజీ నెంబరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచులు తండ్రి వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చిన తర్వాత చాలా విషయాలు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు, ప్రతి ఒక్కరు కూడా పరలోకం చేరాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన చెప్పిన సందర్భం, ఆయన చెప్పిన విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల్లో ఈ విషయాలు చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు అని అంటే 3.5 సంవత్సరాల్లోనే. ఆయన ఈ లోకంలో ఉంది 33.5 సంవత్సరాలు. ఆయన అంటే 30 సంవత్సరాలు ఆయన బయటికి రాలా. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన బోధ, ఆయన చెప్పిన విషయాలు అవన్నీ కూడా ఎలాగనంటే యోహాను సువార్త, ఈ సువార్తలోనే 21వ అధ్యాయం 25వ వచనంలో యేసు చేసిన కార్యములు అనేకములు గలవు, దాన్ని వివరించి రాసిన ఎడల భూలోకమైనను గ్రంథమైనను చాలదు అని ఉంటుంది. అంత విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చేశారన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనిషికి ఏదైతే కావాలో ఆ విషయాలన్నీ కూడా చెప్పారు. చిన్నపిల్లల కాడి నుంచి యవనస్తుల వరకు, వివాహం అయ్యే వరకు, తర్వాత వృద్ధులకు అందరికీ కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కడి కూడా చెప్పకుండా ఆయన అనేది లేదు, అన్నీ చెప్పారు. దినాన ఇక్కడ శుక్రవారం ఇక్కడ దినాన బలపరిచే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలపరిచే మాటల గురించి చెప్పారు. అదేవిధంగా ఎర్రపురంలో కూడా అక్కడ కూడా ఆయన బలపరిచే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని, ఒక మనిషిని బలపరిచే మాటలే చెప్పారు. ఒక వ్యక్తిలో నుంచి ఆ రోగం, ఏదన్నా ఒక రోగం పోవాలంటే ఎలా పోతుంది అని అంటే ఈ రోజున చాలా మంది ఆ రోజునైనా ఈ రోజునైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వ్యాధి వచ్చింది అని అంటే హాస్పిటల్కు వెళ్ళిపోతారు. హాస్పిటల్కి వెళ్ళొద్దని కాదు, మందులు వేసుకోవద్దని కాదు, కానీ వాటికన్నా ముందు నువ్వెవరికి చెప్పాలి అని అంటే దేవునికి చెప్పాలి. వాటికంటే ముందు నువ్వు కలిగి ఉండవలసిన విధానం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తారు. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, వేసుకున్న ట్యాబ్లెటే అలా బయటకు వచ్చింది అనుకోండి, రోగం తగ్గిద్దా? తగ్గదు. అది లోపలికి వెళ్ళి
అది లోపలికి వెళ్ళంగానే అలా పగిలిపోయి నరనరాన వెళ్ళిపోయి నీలో జ్వరం అయితే జ్వరం, దగ్గు అయితే దగ్గు, ఏదైతే అది దగ్గిచ్చేస్తుంది. ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసినప్పుడు చర్మాన్ని ఇలా కోస్తాం. ఇలా కోసిన తర్వాత ఆ చర్మం మరలా ఇలా చర్మం కొయ్యగానే ఇలా విడిపోతుంది. అలా కలుసుకోవడానికి ఇప్పుడు డాక్టర్ గారు అక్కడ కూర్చొని చర్మా కలుసుకో అంటే కలుసుకునిద్దా? పోని ఇంకెవరైనా కానీ అక్కడ కూర్చొని చర్మం కలుసుకో అంటే కలుసుకునిద్దా? కలుసుకోదు. ఎవరు ఎన్ని చేసినా కలుసుకోదు. దాన్ని కలిపేదెవరు? అలా అతుక్కునేది చేసే విధంగా చేసేది ఎవరు? దేవుడు. ఇది మనిషికి తెలుసుకోలేకపోతున్నారు. మనిషికి ప్రతి ఒక్కడి కూడా ఈ లోకంలో ఎవరు ఏది చేసినా కానీ మనిషి అనుకుంటున్నారు, కానీ మనిషి వల్ల కాదు. అది చేసేది ఎవరో? దేవుడు. తల్లి గర్భంలో నుంచి బిడ్డను బయటికి తీయాలన్నా, లేకపోతే వైద్యం చేయాలన్నా, ఏదైనా ప్రతి ఒక్కటి కూడా అది దేవుని సహాయమే. ఇక్కడ అదే చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు చెప్తున్న సందర్భం ఏంటి అని అంటే, ఆ రోజున చెప్పిన విషయాలు, బలపరిచే విషయాలు, తర్వాత ఈ రోజున రాజుగూడలో చెప్పిన విషయం హెచ్చరిక మాటలు. రాకడ యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరిక మాటలు అంటే, ఈ లోకంలో నువ్వు ఉండి ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా జీవించేసి పాపంలో జీవించి నువ్వు ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోకూడదు, నువ్వు పరలోకం చేరాలి, నిత్య జీవం చేరాలి అని అంటే నువ్వేం చేయాలన్నది అక్కడ చెప్పారు. ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూస్తున్నారు. నన్ను చూడటం ఏంటి అనుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూచి నిన్ను కనుగొని, అంటే ఆయనకు తెలియదా? ముందే తెలుసు. మనందరం తెలుసు. మనందరం ఎప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసండి. మనందరం ఎక్కడున్నాం? జగత్పునాది వేయబడక మునిపే మనం ఉన్నాం. అప్పుడు ఉన్నాం కాబట్టి, దేవుని దృష్టిలో అప్పుడు ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తుల్లో మనలను ఏర్పరచుకున్న దేవుడు. ఎవరు ఏర్పరచుకోండు? క్రీస్తులో ఏర్పరచుకోండి. ఎలా ఉండాలని? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ప్రేమ కలిగి ఉండాలని దేవుడు అప్పుడే కోరుకున్నాడు. మరి ఎలా విడిచిపెడతారు? దేవుడు నిన్ను చూస్తున్నారు, నిన్ను చూశారు, నిన్ను పిలిచారు. ఇదే మనం నేర్చుకోబోయే విషయం. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త ఇప్పుడు చెప్పబడిన ఆ వచనం 1వ అధ్యాయం 43వ వచనంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని చూశారు, పిలిచారు. అసలు ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలిగింది. ఎవరా వ్యక్తి? నతానీయేలు. ఆయన గురించి చూద్దాం. చూడండి 43. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఎవరితోనంట? ఇక్కడ ఎవరిని నన్ను వెంబడించమని చెప్పారు? పిలుపును. నీవు నన్ను వెంబడించు, పిలుపు అని చెప్పారు. పిలుపు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రియ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. పిలుపు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగుగా వచ్చి చూడమని పిలుపు అతనితో చెప్పెను. నజరేతు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పెరిగారు? నజరేతులో పెరిగారు. నజరేతు నుంచి అసలు అక్కడ మంచిది అనేది ఏది లేదంట. మనుషులు కానీ ఏది కూడా మంచిది లేదు. కానీ అక్కడ మంచిది లేదు కాబట్టి ఈ నతానీయేలు ఏమని అడుగుతున్నాడంటే, పిలుపుని ఆ నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా, మంచి ఉందా అని అంటే, పిలుపు ఏమంటాడో, వచ్చి చూడు, ఒక ఆయన ఉండో, ఎవరైనా యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు, నువ్వు వచ్చి చూడు అని చెప్పిన తర్వాత పిలుపు అతని తనను
47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారన్నమాట. ఎవరి గురించి చెప్తున్నారు? నతానియేలు గురించి. ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము కూడా లేదు. దేవుడు హృదయాన్ని చూస్తారు. మనిషి పై రూపాన్ని చూస్తే దేవుడు ఏం చూస్తారు? హృదయాన్ని చూస్తారు. తాను కలిగి ఉన్న విధానం ఏంటంటే అసలు నజరే ఒకే ఆలోచన కలిగి ఉండవు. ఎవరు? నతానియేలు. అంటే నతానియేలు ఏం కలిగి ఉండంటే నజరేతు నుంచి అసలు మంచి అనేది వస్తుందా అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు నజరేతు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇప్పుడు అదే విషయం అతను కనుగొన్నప్పుడు అతని గురించి ఇంకా చూస్తే చూడండి. నన్ను నీవు ఎలాగో ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడగగా, నా గురించి ముందే చెప్తున్నావు, నువ్వు నా గురించి ముందే చెప్తున్నావు, అన్ని తెలిసినట్టు చెప్తున్నావు, నా గురించి నీకు ఎలా తెలుసు అని నతానియేలు ఎవరిని అడుగుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు. భూమి ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు. మనం కూర్చుండుట, లేచుట, పడుకొనుట మొత్తం ఆయనకి తెలుసు. దేవునికి మొత్తం తెలుసు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, యేసు పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. పిలుపు నిన్ను పిలవక ముందే నేను నిన్ను చూశాను. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి, దేవుడు మిమ్మల్ని పిలిచారు కాబట్టి మీరు ఈ రోజున క్రీస్తుని నమ్ముకొని ఆయన సంఘంలో చేరి మీరు ఇప్పుడు ఈ రోజున ఎలా కూర్చున్నారు? ఎవరు పిలిచారు మిమ్మల్ని? దేవుడు పిలుచుకోండి మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోండు, దేవుడు మిమ్మల్ని పిలుచుకోండు. అందుకనే ఇక్కడ ఉన్నారు. నా తండ్రి ఆకర్షించు వారందరూ కూడా నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసేయను. దేవుడు మిమ్మల్ని ఆకర్షించిండు. ఇదిగో మీరు ఈ లోకంలోనే ఉంటే, మీరు నాలోకి రాకపోతే, మీరు క్రీస్తులో బాప్తిస్మం మీరు పొందకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అలా ఇష్టం లేదు నాకు మీరు కావాలి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మిమ్మల్ని పిలుచుకున్నారు కాబట్టి, మనందరిని పిలిచారు కాబట్టి ఈ రోజున మనందరం ఇక్కడ ఉన్నాం. అదే విధంగా పిలుపు నతానియేలును పిలవక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని చూశారంట? ఎవరిని చూశారు? నతానియేలును ముందుగానే చూశానని నతానియేలుతో చెబుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. అందుకు యేసు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూచిదనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడియు దేవుని దూతలు మనుషు కుమారుని పైగా ఎప్పుడైనా దిగుడైను చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే నేను నీ గురించి చెప్పానని, నేను దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజువి అని చెబుతున్నావా నతానియేలు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. కానీ ఇంతకన్నా అద్భుతమైన కార్యం చూస్తావు ఎప్పుడు ఇవన్నీ అంటే ఎప్పుడు చూస్తావనంటే, ఆయన చెప్పిన విషయం ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎప్పుడు చెప్పారంటే, ఆయన శిలువలో మరణించి తిరిగి లేస్తారు అని ముందే మరణ పునరుద్ధరణ గురించి ఆయన చెప్పి ఉన్నారు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలలో దాన్ని నిలబెడతాను యేసుక్రీస్తు ప్రభువు. అక్కడున్న శాస్త్రులు పరిచయాలు అన్నారు, ఏంటి 40 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని కడితే 3 దినాలలో లేపుతువా అని వాళ్ళు అనుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏమనుకున్నారు? ఈ దేవాలయాన్ని పడైతే లేపుతురా అనే విధానం వాళ్ళు ఆలోచించారు, ఈ లోక సంబంధమైన విషయం. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఈ లోక సంబంధమైన విషయం కాదు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆయన చనిపోయి 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేస్తారని తాన గురించి, తన శరీరం గురించి, ఆయన గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, నన్ను వెంబడించు,
పిలుపుతో చెప్పిన విషయం అదే. తర్వాత నతానియేలును చూసి ఏమని చెప్పిండు? నేను ముందే నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పి. ఇంకా ఆయన ఏమని చెప్పారు? యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ యోహాను సువార్తలోనే మనం చూద్దాం యేసుక్రీస్తు ప్రభువారి గురించి. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవ జలము ఎలాగూ దొరుకును? తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగిను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును తప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవునకై వానిలో ఊరెడే నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఎవరనంటే సమరయ స్త్రీ. ఏమే యేసుక్రీస్తు ప్రభువారు ఏమే ఎద్దకు వచ్చారు. అయితే ఒక బావి దగ్గర ఆగారు. ఏమే అక్కడికి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అక్కడికి వచ్చి దాహానికి నీళ్ళు ఇవ్వమని యేసుక్రీస్తు ప్రభువారు అడిగితే ఆమె ఏమని అడిగిద్దనంటే, మరి చూడండి పైన 7వ వచనంలో, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుగా అక్కడికి రాక యేసు నాకు దాహమునకిమ్మని ఆమె అడిగిన. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఎనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. నువ్వు యూదుడు, నువ్వు నన్ను ఎలా అడుగుతున్నావు అని ఏమి ఈ లోక సంబంధంగా అడుగుతుంది. కానీ ఆయనకు అందరూ సమానమే. ఆయన అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఇక్కడ అదే విషయం ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, అక్కడ అడిగిన తర్వాత ఆ అమ్మ నీళ్లు ఇమ్మన్నప్పుడు నువ్వు ఎలా అడుగుతున్నావు అవన్నీ చెప్పిన తర్వాత, అయ్యా మరి బావి నీళ్లు లోతులో ఉన్నాయి, మరి చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదు అని అన్నప్పుడు, అమ్మా ఈ నీళ్లు తాగేవాడు కొంటాడు కానీ నేనిచ్చే నీళ్లు తాగిన వాడు దప్పి కొనడు అని చెప్పి, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గురించి చెప్పడం, ఆ తర్వాత ఆమె వెళ్ళి ఊరి వారికి చెప్పటం, వాళ్ళొచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఆయన మాట్లాడిన మాటలను బట్టి చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఏంటంటే 4:10లో నన్ను అడుగుము అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. తర్వాత 50వ వచనంలో ఏమని చెప్తున్నారో చూస్తే చూడండి. 50వ వచనంలో యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. నువ్వు వెళ్ళు, నీ కుమారుడు ఏమైతుడు? బ్రతుకుతుడు. ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు. మాట మాత్రం సెలవిస్తే స్వస్థత వచ్చినట్టే. 10 మంది కుష్టి రోగులు యేసు ప్రభువాని కేకలు వేస్తే మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకోవంటే వాళ్ళు మార్గంలో వెళుతుండగానే ఏమైపోయారు? స్వస్థత వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఏం జరిగింది? యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. తర్వాత చూడండి, ఏ గంటకు వాడు బాగుపడసాగినది వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వానిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకుని గనుక అతడును అతని ఇంటి వారందరూ
నమ్మిరి. చూశారండి, ఏ గంటకు నువ్వు వెళ్ళు అని చెప్పిన సమయం ఎంత? 1 గంట. 1 గంటకి చెప్పారు. 1 గంటకి చెప్పంగానే బ్రతికిండు. ఆ జ్వరం విడిచిపోయింది. తర్వాత దాసులు వచ్చి, ఇతను వెళుతూ ఉంటే దాసులు వచ్చి, అయ్యా జ్వరం పోయింది, కుమారుడు బతికిండు అని అంటే, ఏ గంటకు ఏ సమయానికంటే ఉన్న 1 గంటకు జ్వరం వదిలిందంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన సమయం కూడా అదే సమయం అని తన ఇంటి వారందరూ కూడా నమ్మారు. తర్వాత చూడండి, ఇది యేసు యూదియా నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. మొదటి సూచక క్రియ ఎక్కడ చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తారు. అక్కడ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ నీళ్లను ద్రాక్షరసంగా మారుస్తారు. అది మొదటి సూచక క్రియ. ఇది 2వ సూచిక క్రియ. చూసారండి, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, నీవు వెళ్ళుము, నువ్వు అడిగావు, నువ్వు అడిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారంటే, నువ్వేదైతే అడుగుతున్నావో అది నీకు నేను ఇస్తాను. ఇప్పుడు ఒక జ్వరం వచ్చినా, అనారోగ్యం ఇచ్చినా దేవుడు ఆయన మొరపెట్టుకుంటే స్వస్థపరుస్తారు. అది మనకి ఏది అవసరం అదే ఇస్తారు, కానీ మనకు అవసరం లేనిది ఎవరు లోక సంబంధమైన అన్ని అడిగితే ఆయన ఎవరో యాకోబు గారు రాసిన పత్రికలో, మీరు అడుగుచున్నారు కానీ మీకు దొరకట్లేదు అని అంటే మీ భోగముల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు ఏది దొరకట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ అడిగారు, మరి ఏడకెట్ట వచ్చింది అని అంటే, అని కుమారుడు జ్వరం వచ్చింది, ఆ జ్వరం పోవాలి అని దేవుని మొరపెట్టుకున్నప్పుడు జ్వరం తీసేశారు. కుష్ఠరోగులు మాకు స్వస్థత కావాలన్నప్పుడు ఇచ్చారు. గర్భఫలం కావాలి, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన గర్భఫలం ఇస్తాడు. ఇవన్నీ కూడా తర్వాత ఇంకా చూడండి, ఇంకా ఏమని చెప్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఇక్కడ సందర్భం ఏంటనంటే, ఒక చోట కోనేటి దగ్గర, అది మొత్తం పైనుంచి చదువుకుంటూ వస్తే కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఎప్పుడు నుంచేనంటే అక్కడ 38 ఏళ్ళ నుండి ఒక వ్యాధి కలిగిన ఆయన 5వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటూ వస్తే ఉంటుందన్నమాట. అక్కడే యోహాను సువార్త 5వ అధ్యాయం 84 పేజీ నెంబర్ 84. అయితే అక్కడ నుంచి అతడు ఆ నీళ్లు కదిలింపగానే దేవదూత రావటం, నీళ్లు కదిలింపగానే వెంటనే ఎవరో ఒకడు అందులో దూకుతున్నారు. ఆ దూత కదిలియటంతో ఎవరో ఒకడు దూకితే వెంటనే వాళ్ళకి ఏమొస్తుంది? స్వస్థత అనేది వస్తుంది, స్వస్థపడుతున్నారు. ఇతను 38 ఏళ్ల నుంచి ఎంత అసలు ఏమనుకోవాలో ఒకసారి చెప్పండి. లేకపోతే ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, లేకపోతే ప్రయత్నించకుండా అలాగే ఉన్నాడు. ఎలాగైతే 38 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడికే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూస్తే 8వ వచనంలో, యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. చూశారండి, యేసుక్రీస్తు ప్రభువు మాట మాత్రం సెలవిస్తే చాలు. సాతానుతో యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెబుతారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక విషయం చెబుతారు. ఏమనంటే, సాతాను వచ్చి శోధిస్తూ ఉన్న సందర్భాల్లో నువ్వు ఎక్కడి నుంచి దూకు, నాకు మ్రొక్కు, ఇవన్నీ సాతాను అంటుంటే యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెబుతారంటే, నీ దేవునికైన ప్రభువుకే మొక్కాలని చెబుతారు. తర్వాత ఆకలి కొని ఉంటే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని సాతాను చెబితే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అక్కడ చెబుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట మాత్రము సెలవిస్తే చూసారా ఎన్ని జరుగుతున్నాయో. ఇవన్నీ కూడా అతను తన పరుపెత్తుకొని నడిచాడు. తర్వాత ఇంకా చూడండి, ఇంకా ఏమని చెబుతున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం అక్కడే చూడండి 19వ వచనంలో,
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏది చేయలేదు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడును అలాగే చేయును. చూశారండి, వాళ్ళు అక్కడ అడుగుతారనమాట వాళ్ళందరూ కూడా, ఈ స్వస్థతలో ఇవన్నీ నువ్వు ఎట్ట చేస్తున్నావు, ఎట్ట జరుగుతున్నాయి, ఎట్ట చేస్తున్నావు, ఎట్ట చెబుతున్నావు ఇవన్నీ అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్తున్నారంటే, నా తండ్రి ఏది చేయుట నేను చూచానో అదే నేను ఇక్కడ చేస్తాను. నా తండ్రి అక్కడ చేశాడు, అవన్నీ నేను ఇక్కడ చేస్తున్నాను అని చెప్పాను. తండ్రి ఏది చేయితే పిల్లలు చూస్తారో అదే చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి పాపం, ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే చాలామంది స్టేటస్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మోకాళ్ళు వేసి నేను ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతిరోజు చూస్తుంది కాబట్టి పక్కన ఏం చేసిద్ది, మోకాళ్ళు వేసి చేసింది. ఇప్పుడు నేను ప్రార్థన చేసుకునే సమయంలో ఎవరన్నా వచ్చి మా అమ్మగారు ఎవరైనా చూశారనుకోండి, పిలిచారనుకోండి, ఏమని చెప్పింది, ప్రార్థన చేసుకుంటుంది. అంటే అలా ఎలా తెలుస్తుంది ఆ పాపకి? ఎలాగా అంటే డైలీ ప్రతిదినం కూడా ఏం చేస్తున్నాం, అలా ప్రార్థన పెట్టుకుంటున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చెబుతున్నాం కాబట్టి ఆ పాప కూడా అలాగే చేస్తుంది. అంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూసిన అదే కానీ తనంతట తాను ఏది కూడా చేయడు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా చూడండి, అక్కడే 39వ వచనంలో చూడండి ఏమని చెబుతున్నారు, లేఖనముల యందు మీకు నిత్య జీవం గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయంట? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. లేఖనాలు మీరేం చేస్తున్నారు? పరిశోధిస్తున్నారు, కానీ ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. చివరిగా చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనంలో చూడండి, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుడయ్యే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఏంటంట? ఆయన ఎవరైనా తండ్రి అయినా దేవుడు. తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపించిండు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని పంపించారు. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. ఎవరు చెప్తున్నారండి ఈ విషయం? ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచుటయే ఏంటంట? దేవుని క్రియ అని చెప్తున్నారు. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించింది. ప్రతి ఒక్కరు కూడా ఆయన పట్ల ఏముంచాలి అని అంటే విశ్వాసం కలిగి ఉంటారు. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీవు ఏ స్వస్థత అనేది కలుగు. నీ మట్టుకు నువ్వు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని పట్ల నువ్వేం కలిగి ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి. ఇక్కడ వీళ్ళందరూ కూడా స్వస్థత జరిగింది అని అంటే ఎలా జరిగింది? వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి. మొట్టమొదటిగా ఏం చెప్తున్నారు? ఆయన నన్ను వెంబడించు. ఆయనను వెంబడించి ఆయనను హత్తుకొని ఉన్నప్పుడే మనకి ఏదైనా కానీ ఒక శ్రమైనా నిందైనా బాధైనా ఏదైనా వచ్చినప్పుడు దేవుడి నుంచి దూరం అవ్వకూడదండి. ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి మొత్తం అయిపోయిన తర్వాత ఎంత బాధపడ్డాడు. మరలా తనకు సమృద్ధిగా వచ్చిందంటే, తనకు దొరికిందంటే ఎప్పుడు దొరికింది? తన తండ్రి యొద్దకు వచ్చినప్పుడే. తండ్రి యొద్దకు వచ్చినప్పుడే మరలా దొరికింది. అలాగే దేవుని యొద్ద మనం ఉన్నప్పుడే, దేవుని హత్తుకొని ఉన్నప్పుడే మనకి ఏదైనా కానీ ఇస్తారు. ఏదైనా ఇస్తారండి. ఎందుకనంటే తన పిల్లలను దేవుడు విడిచిపెట్టాడు. ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడండి. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే, నిన్ను ఏమని చెప్తున్నారు? నన్ను అడుగుము అని చెప్తున్నారు.
నన్ను వెంబడించు, తర్వాత నన్ను అడుగు అని చెబుతున్నాను. తర్వాత నేను మాట మాత్రం సెలవిస్తున్నా, నీవు వెళ్ళు అని చెబుతూ ఉన్నాను. తర్వాత ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, నీవు లేచి నీ పరుపొత్తుకొని నడువు అని అక్కడ పక్షవాయు కలిగిన ఆయనతో కుష్ఠరోగ వ్యాధితో చెప్పి ఉన్నారు. అంటే తాను ఎన్నో సంవత్సరాల మట్టి 30 ఏళ్ళ మట్టి అక్కడ పడి ఉన్న అతనితో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. తర్వాత తండ్రి ఏది చేయుట కుమారుడు చూసిన అదే కానీ తనంతట తాను ఏది కూడా చేయడు అని చెబుతున్నాడు. తర్వాత నన్ను గూర్చి, ఎవరి గురించి అనంట, ఎవరి గురించి? నన్ను గూర్చి 5వ వచనంలో అక్కడ అదే చెబుతున్నారు కదా. నన్ను గూర్చి ఏం చెబుతున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి లేఖనాలు చెబుతున్నాయి. లేఖనాలు మీరు పరిశోధిస్తున్నా కానీ అన్నీ కూడా నన్ను గురించి చెబుతున్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనలోని ముందుగా కొత్త నిబంధనలు రాయబడిన పుస్తకం ఏదంటే, ముందుగా ఉండవలసిన పుస్తకం ఏది అని అంటే అపోస్తుల కార్యాలు. కానీ ముందు ఏం పెట్టారు? ముందు ఏముంచారు? మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు. సువార్త ఒకటే కానీ 4 రాశారు. ఈ ముందు పెట్టారు. ఎందుకు పెట్టారు? అపోస్తుల కార్యాలు పెట్టారు ముందు. సంఘం ఎప్పుడు ఏర్పడితే పెంతుకొస్తు దినాన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఉంటుంది. ముందు అది ఉండాలి. కానీ ముందు ఈ సువార్త పెట్టారని అంటే ఎందుకు పెట్టారో తెలుసండి? అవి ఎవరి గురించి చెబుతున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన జీవితం గురించి. ఆయన అక్కడ మాట్లాడారు కాబట్టి ముందే ఆ సువార్త ముందే పెట్టారు. లేఖనాలు ఎవరి గురించి పరిశోధిస్తున్నాయి చెబుతున్నాయి అని అంటే లేఖనాలు క్రీస్తుని గురించి. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండు. వాళ్ళంత కాలము కూడా దేవుని పట్ల ఏం కలిగి ఉండాలంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి దగ్గరైనా ఎక్కడైనా కానీ నమ్మకంగా ఉన్నప్పుడు అతను ఏం చేస్తారు? సహాయం చేస్తారు. అలాగే దేవుని యొద్ద మనం ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు. ఈ విషయంలో చాలా ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఒక విధవరాలు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర ఒకసారి వచ్చింది, పట్టించుకోడు. రెండోసారి వచ్చింది, పట్టించుకోడు. మూడోసారి వచ్చింది. ఏం అస్తమానం ఎందుకు వస్తుందనని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెను పిలిచి ఆ అవసరం ఏంటో కనుగొని తీర్చి పంపిస్తుంది. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చినప్పుడు జీవము గల దేవుడు మన అవసరం తీర్చడా? అస్తమానం ఇప్పుడు పిల్లలకి కావాలంటే తినే కానీ ఏదైనా కావాలంటే నాకు కావాలి 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 కావాలంటే ముందు వద్దు, లేవు, ఇయ్యను అంటారు. తర్వాత ఏం చేస్తారు? చెప్ప బాగా ఏడుస్తుంటే అడుగుతుంటే ఏం చేస్తారు? చెప్ప కొనుక్కో. కానీ ఇవి కొనుక్కోవద్దు, అవి కొనుక్కోవద్దు అని జాగ్రత్త చెప్తారు. కానీ ఇస్తారు. అలాగే దేవుడు కూడా ఇస్తారు. ఆమె నిత్యం ఏం చేసింది? నిత్యం వచ్చింది, విసుగకు వచ్చింది, తర్వాత వచ్చి ఏం చేసింది? గోజాడి. అలాగే దేవుని విషయాల్లో కూడా మనం అదే విధంగా ఉండాలి. దేవునిలో ఉన్న కుటుంబం, దేవుని నమ్ముకున్న కుటుంబం శ్రమ అయినా నిందైన ఏదున్నా కానీ అక్కడ ఆనందం ఉంటుంది. దేవుడు చేసే కార్యము, అద్భుత కార్యాలు అవన్నీ కూడా ఎలా ఉంటాయనంటే మన జీవితాల్లో కంటికి కనబడవు, చెవికి అవి గోచరం కావు. కానీ ఆయన మనకు మేలు అనేది ఆయన ఏం చేశారు? మనకు దాచే ఉంచారని. వీళ్ళు నా పిల్లలు, నేను వీళ్ళకి ఇవ్వాలి అని దాచే ఉంచారని. అవి మనకిస్తారు. తగిన సమయమున దేవుడు మనల్ని ఏం చేస్తారో హెచ్చిస్తారు. ఆయన అప్పటి వరకు ఏం చేసి ఏం కలిగి ఉండాలంటే ఓపిక కలిగి ఉండాలి. ఆయన పట్ల విశ్వాసం కలిగి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.